బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన మెరుపు దాడి సంచలనం రేపింది. తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన వీఆర్ఓ రామకృష్ణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూమి రికార్డుల ఆన్లైన్ మ్యూటేషన్ కోసం రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఘటనలో ఈ దాడి జరిగింది. ఆవుల తిప్పయ్యపల్లె గ్రామానికి చెందిన ఓ రైతు తన 87 సెంట్ల భూమిని సర్వే నెంబర్ 37B ప్రకారం ఆన్లైన్ చేయించుకోవడానికి వీఆర్ఓను సంప్రదించాడు. అయితే ఆ పనికి ఏకంగా 1 లక్ష లంచం డిమాండ్ చేశాడు వీఆర్ఓ. తర్వాత చర్చల అనంతరం 30,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని బాధిత రైతు ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో వారు పక్క వ్యూహంతో వలంపనన్నారు. తాడిపత్రిలోని ఐశ్వర్య విలాస్ ఎదురుగా ఉన్న టీ కేఫ్లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిఐ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని బృందం రామకృష్ణను పట్టుకుంది. ప్రస్తుతం వీఆర్ఓను తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. తరుణి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అవినీతి అధికారులపైన ఏసీబీ దాడులు జరుగుతున్నా సరే అధికారులు కనీసం మార్పు అనేది రావట్లేదు, భయం కూడా అసలు కలగట్లేదు అనేసి ప్రజలైతే చెప్పుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజల అవసరాలని ఆసరాగా తీసుకుని అందిన కాటికి దోచుకోవడం అన్నది ఈ అవినీతి అధికారులకు అలవాటు అయిపోయిందా అన్నట్టయితే ప్రశ్నిస్తున్నారు. ఏదైతే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఘటన కలకలం అనేది రేపింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక ఆపరేషన్ నిర్వహించారు. మండలం పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన వీఆర్ఓ రామకృష్ణని ఏసీపీ వాళ్ళకి ఇచ్చాడు. ఏదైతే ఇతను ఆలూరు, అదే విధంగా సజ్జలదిన్న, వెలమకూరు సహా దాదాపుగా 5 గ్రామాలకు ఇన్ఛార్జ్ వీఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆవుల తిప్పయ్యపల్లె గ్రామానికి చెందిన ఒక రైతు తన సర్వే నంబర్ 37B ఉన్న తన 87 సెంట్ల భూమిని ఆన్లైన్ మ్యూటేషన్ చేయాలని వీఆర్ఓని ఆశ్రయించగా దాదాపుగా 1 లక్ష రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే అంత ఇచ్చుకోలేని పరిస్థితి, కష్టకాలాల్లో ఉన్నాను కాబట్టి అనేసి రిక్వెస్ట్ చేసుకుంటే చివరికి 30,000 రూపాయలు ఒప్పందం కుదిరింది. అయితే ఆ 30,000 కూడా ఇవ్వడానికి అతనికి మనసు రాక కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక అవినీతి అధికారి చేతిలో పెట్టడం అనేది ఇష్టం లేక ఆ అవినీతి అధికారుల్ని సంప్రదించడం జరిగింది. వెంటనే ఆ వ్యూహం పని తాడిపత్రిలోని ఐశ్వర్య విలాస్ ఎదురుగా ఉన్న ఒక టీ కేఫ్ లో బాధితుల నుంచి 30,000 రూపాయలు ఆ అవినీతి అధికారి తీసుకుంటుండగా ఏసీబీ సిఐ హమీద్ ఖాన్ నేతృత్వంలో రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయానికి తరలించడం జరిగింది. అందులో ఇంకా ఎవరెవరు ఇతను వెనుకలు ఉన్నారు, ఏంటి, అధికారులు ఎవరైనా ఉన్నత అధికారులు సపోర్ట్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. అయితే ఎక్కడైనా సరే బాధితులు ఈ విధంగా అవినీతి అధికారులు ఎవరైనా లంచం అడిగితే మాకు ఇంటిమేషన్ చేయలేని ఏసీపీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. తరుణి, రైట్ సూర్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తాడిపత్రి మండలం ఆవుల తిప్పాయిపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు ఎరంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆవుల తిప్పాయిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 37 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి వాళ్ళ పూర్వీకుల ఆస్తి. అది ఆ భూమి వీళ్ళ సర్వేలో మిగులు భూముల లిస్టులో పడిపోయింది. ఆ మిగుల భూమి లిస్టులోంచి తొలగించేదానికి ఆయన వీఆర్ఓ మన తాడిపత్రి తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫిబ్రవరి నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఆ లిస్టులోంచి తొలగించేదానికి ఆ సంబంధిత వీఆర్ఓ కె రామకృష్ణ గారు 30,000 డబ్బులు అడిగినారు. అందులో భాగంగా మేము ఈరోజు కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి తాడిపత్రి రావడం జరిగింది. తాడిపత్రి తాలూకా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఐశ్వర్య విలాస్ ఎదురుగా ఉన్నటువంటి ఒక డాబాలో ఈరోజు 30,000 డబ్బులు తీసుకుంటూ కంప్లైంట్ దగ్గర నుంచి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆయన్ని ఈ కేసులో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం తహసీల్దార్ ఆఫీస్లో. ఇంకా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని మనం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఆవుల పేపర్లు అయితే నేను తాడిపత్రిలో ఉన్నాను. ఇక్కడ చూడు, అక్కడ నాది అక్కడ పొలం ఉంది. నా సొంతూరు ఆవుల పేపర్లు అయితే నేను తాడిపత్రిలో చేయాలి. నేను అక్కడ ఉండి భూమి ఇట్లా ఉంది, ఇది మా నాయనది, నాది డాక్యుమెంట్ ఉన్నాయి అని చెప్పి అడిగినాడు. మొత్తం డాక్యుమెంట్ అన్ని తీసుకొచ్చి చూపిస్తున్నా. అంటే 1920లోనే డాక్యుమెంట్ ఉన్నాయి సార్. ఇప్పుడు డాక్యుమెంట్ కావాలంటే చిరాస్తిని డాక్యుమెంట్ తెమ్మంటే ఎక్కడ నుంచి తేవాలి సార్? నాకు అర్థం కాక అడిగినాను, సార్ ఎట్లా చేయాలో ఏం కొత్త ఏమన్నా పద్ధతి ఉంటే చెప్పండి సార్ అని అడిగిన. అంటే ఇద్దరు చూస్తాం అనేది అడంగల్లో మిగులు భూమి కింద పెట్టినారు. ఏ మిగులు భూమి కింద ఎందుకు పెట్టినారు సార్? ఇదంతా
నేను ఏ విధంగా నేను దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నా. ఎందుకు ఇబ్బంది పెడతారు అన్నట్టు. లేదు, అది మిగులు భూమి కింద పడింది. మిగులు భూమి కింద పడిన తర్వాత దాన్ని మేమేం చేయలేము. వాళ్ళు వీళ్ళు సార్లు అందరూ మాకు చెప్పాలా, వాళ్ళు మాకు చెప్పేంత వరకు నేనేం చేయలేను అని చెప్పి ఈయన అన్నాడు. సరేమని చెప్పి ఇక్కడ కాకుండా అని చెప్పి నేను ఇక్కడ విఆర్ఓలను ఒక 2-3 విఆర్ఓలు మారిన ఎవరికి అప్లికేషన్ ఇచ్చినా ఎవరు ఏం పట్టించుకోలేదు. అట్లా వాళ్ళతో వీళ్ళతో సార్లతో కూడా చెప్పినాను. ఇట్లా అశ్విత్ రెడ్డితో చెప్పినాను, తిరుపాలరెడ్డితో చెప్పినాను, మా ఊరి పంచాయతీగా ఉండేనా తిరుపాలరెడ్డి, ఆయన కూడా చెప్పినాను. అందరితో చెప్పిన ఎవరితో ఏం కాలేదు సార్. తాడిపత్రి మండలం ఆవుల తిప్పాయిపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు ఎర్రంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆవుల తిప్పాయి